పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున కూడి వచ్చిన సంఘానికిని మిత్రులకును వందనాలు తెలియజేస్తున్నాం. మనమందరము కూడా ప్రభు అయిన యేసును విశ్వసించుట ద్వారా రక్షింపబడిన వారము. ఆయన శిలువ రక్తములో మన పాపములు కడుక్కొని ఆయనకు విధేయతగా విశ్వాసములో మనము ముందుకు పోతున్నాం. అయితే ఈ విశ్వాస యాత్రలో మనము జీవించే విధానములో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించాలి. అంటే ప్రభువు మనకిచ్చినటువంటి రక్షణను మన దగ్గర నుంచి తొలగిస్తాడనే ఉద్దేశం కాదు, కానీ ఆయనకి ఆయన మనకిచ్చినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ మనము కొనసాగించాలి జీవితాంతం కూడా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హి హాస్ చూజన్ us, బట్ వీ మస్ట్ ఆల్సో చూజ్ హిమ్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఒక్కళ్ళనే ప్రేమించడము, మనము ప్రేమించకుండా ఉండడం అనేది అది సాధ్యపడదు. సో దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన అనేక రకాలుగా మనల్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. మనము రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ కార్యాన్ని మన జీవితంలో ఖచ్చితంగా మనము అమలుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రక్షణ కార్యక్రమములో పవిత్రీకరణ లేక పరిశుద్ధీకరణ అనేది చాలా ముఖ్యమైనది. దీనికి విశ్వాసం చాలా అవసరం ప్రభువునందు. అదే విధముగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సహవాసంలో పెరుగుతూ ఆయన స్వరూపములో మనము పెరగాలి. మనకి ఈ దేవుని రక్షణ ప్రణాళిక అనేది క్షమకాల ధ్యానాల పుస్తకంలో రిడెంప్షన్లో ఈ చిత్రాన్ని నేను గీశాను. మనం ఓన్గా దీన్ని డిజైన్ చేశాం. ఒక వ్యక్తి యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా 4 బ్లెస్సింగ్స్ వస్తాయి. పాపము నుంచి విమోచన, రిడెంప్షన్. రెండవది నీతిమంతులుగా తీర్చబడడం, జస్టిఫికేషన్. మూడవది మన పాపాలు శాంతికరంగా ఆయన చేస్తాడు. ఆ పాపాలకి ఆ ప్రాయశ్చిత్తము ఇచ్చేస్తాడు. 4 పాప పరిహారము, ఎటోన్మెంట్. అంటే విమోచన, నీతిమంతులుగా తీర్చబడము, పాపములకు శాంతికరము, అంటే పాప 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 ప్రాయశ్చిత్తము, పాప పరిహారము, ఇవన్నీ కూడా 4 బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే యేసునందు విశ్వాసం ద్వారా మనము ఉంచడం ద్వారా, మనం రక్షింపబడడం ద్వారా. ఈ విధముగా రక్షింపబడిన వారు రెండవ పాటలో జీవితాంతము కూడా సాంక్టిఫికేషన్ చెందాలి. అంటే పరిశుద్ధీకరణ. పరిశుద్ధీకరణ ఇప్పుడు విమోచన, నీతిమంతులుగా తీర్చబడము, పాపములకు శాంతికరము, పాప పరిహారము. యాజ్ సూన్ యాజ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, యూ విల్ రిసీవ్ ఆల్ 4 బ్లెస్సింగ్స్. దెన్ దట్ బ్లెస్సింగ్స్ టు బి కంటిన్యూడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. అవి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీ లైఫ్లో కంటిన్యూ అవ్వాలంటే నిరంతరముగా పవిత్రీకరణ లేక పరిశుద్ధీకరణ మన జీవితంలో జరగాలంటే మనం డిసైపుల్స్గా కొనసాగాలి. ఆ డిసైపుల్షిప్ కొనసాగడంలో, సాంక్టిఫికేషన్లో, రక్షణ మార్గంలో మనం కొనసాగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మన పాపాలని ఒప్పుకోవాలి, విశ్వాసాన్ని వదిలివేయకూడదు, దేవుని యందు విధేయత చూపాలి. ఆయన వాక్యానికి విధేయత, దేవుని యందు విధేయత, బైబిల్ పట్ల మన ప్రగాఢమైన విశ్వాసం, ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడు రక్షణ మార్గంలో మనము సక్సెస్ఫుల్గా మన జీవితాంతము మనము కొనసాగగలుగుతాం. ఒకసారి మనం రక్షింపబడిపోయాం, మంచిదే, కానీ ఆ రక్షణ ఆశీర్వాదాలని జీవితాంతము కూడా కొనసాగించాలి అంటే శాంక్టిఫికేషన్ అవ్వాలి. శాంక్టిఫికేషన్నే వేరే మాటగా ఏం చెప్తారంటే సెపరేషన్. ఈ అన్యజనులకు, నామకార్థపు క్రైస్తవులకు నుంచి మనము దూరంగా ఉండడం. అన్య పద్ధతులు, అస్తమాన పేగన్ అని ఎందుకంటానంటే అన్య పద్ధతులను మనము ఆచరించకూడదు. క్రైస్తవులు అన్యుల్లా ప్రవర్తించేటువంటి పండుగలు లేక
క్రైస్తవులు అన్య పద్ధతుల్లో పోయేటువంటి విధానము, ఆమ్, విగ్రహాలకు పెట్టినటువంటి తినడము, లేకుంటే వారి యొక్క ఆనందంలో మనం పాల్గొనడము, ఇది బైబిల్ రీత్యా అంత మంచిది కాదు. ఆ సెపరేషన్ క్రైస్తవుల నుంచి మన దేవుని సంఘాల్లో ఏం చెప్తామంటే, క్రైస్తవుల నుంచే మనం విడిగా ఉండాలి. మిగతా వాళ్ళ యొక్క ఆచార పద్ధతులు ప్రకారం మనం కాకుండా, దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతులన్నీ కూడా మీకు వివరించబడుతున్నట్లుగా వాటిలో మనం ముందుకు కొనసాగాలి. తర్వాత అట్ వన్ పాయింట్ విశ్వాసి చనిపోవడం జరుగుతుంది. తర్వాత లేకుంటే బ్రతికుండగానే ర్యాప్చర్ రావచ్చును. చనిపోయిన విశ్వాసులు అయితే పునరుద్ధానం అవుతారు, రిజరక్షన్ అవుతారు, వారు కూడా ఎత్తబడతాడు. బ్రతికున్న వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మహిమ శరీరాలతో ఎత్తబడతారు పరలోకంలో. వారు మరి క్రీస్తుతో పాటు ఏడేండ్లు వారు ఆనందిస్తారు. సో ఇది రక్షణ ప్రణాళిక. దేవుని రక్షణ ప్రణాళికలో ఏది కూడా మనము లూజ్ చేసుకోకూడదు. విశ్వాసం ఉంచాము మంచిదే, అందుకనే మీరు భయముతోనూ మీ రక్షణను కొనసాగించండి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. సో as soon as you receive the blessings from cross, from Jesus, redemption, justification, propitiation, atonement, you should continue to be sanctified every day, every minute. అందుకనే మనము తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేస్తున్నట్లయితే క్షమాపణ ఒప్పుకోవాలి. పాపాలు వారానికి ఒకసారి ఒప్పుకోవడం కాదు, నెలకోసారి ఒప్పుకోవడం కాదు, ఎప్పటికప్పుడు ఇండివిజువల్గా ప్రభువా నేనేమన్నా నీకు ఆయాస్కరమైన మార్గం ఏమన్నా ఉందని తీసివేయమని అడగాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు, దేవుని యందు విధేయత చూపడం అనేది చేయాలి. ఇది రక్షణ ప్రణాళిక. ఈ విధంగా జరుగుతుంది ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13లో మనం చూస్తే పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మరి నేను ఉన్నంతకాలం మీరు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు విశ్వాసంలో, నేను లేని కాలంలో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్. నేను రక్షింపబడిపోయాను అని స్తబ్దంగా ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉండడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏ క్రిస్టియన్ ఆఫ్టర్ గెటింగ్ సాల్వేషన్ షుడ్ బి ఆల్వేస్ యాక్టివ్ ఇన్ ది ఫెయిత్ ఇన్ జీసస్. యాక్టివ్గా ఉన్నాము అని చెప్పడానికి అనేక రకాలుగా ఆయన పరిచర్యలో పాల్గొంటాం, ఆయన స్తుతిస్తాము, ఆరాధిస్తాము, ఒక రోల్ మోడల్గా క్రీస్తుని పోలి మనం నడుచుకుంటాం. కాబట్టి మనము పొందినటువంటి రక్షణను ప్రొటెక్ట్ చేసుకోవాలి. భయంతో మనము ఆ సాల్వేషన్ని ఉణుకుతూ దాన్ని ఎప్పుడు కూడా మనము కాపాడుకుంటూ కొనసాగించాలి. చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు ఏమైనా వారు చెడు మార్గంలో పోతారేమో, లేకుంటే ప్రమాదాలకు గురైపోతారేమో, అదే మరీ చిన్న బిడ్డలు ఉంటే క్షణక్షణము వారు ఏమన్నా ప్రమాదాలకు రోగాలకు గురైపోతారేమో అని తల్లి తండ్రులు ఎంతో వర్రీ అవుతూ ఉంటారు. కాపాడుకుంటారు. పిల్లలు కాపాడుకోవడం బట్టియే మనము ఈ వయసులోకి రాగలిగి ఉన్నాం. అలాగే యేసు మనకు ఫ్రీగా ఉచితంగా రక్షణ ఇచ్చాడు కదా. రక్షణ ఇచ్చేశాడు, మేము రక్షింపబడ్డాము, నిత్యత్వ భద్రతలో ఉన్నాము, మంచిదే. కానీ దానిని మనము కొనసాగించాలి. కొనసాగించే విధానంలో భయంతోనూ వణకుతోనూ మనము దాన్ని కొనసాగించాలని పౌలు గారు చెప్తున్నాడు. వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్. ఎందుకంటే రకరకాల శోధనలు వస్తాయి. ఈ యొక్క లోకంలో విశ్వాసం నుంచి చెదిరిపోయేటువంటి పరిస్థితులు కూడా, ఒక కూటి కోసం ఏషావు విశ్వాసాన్ని వదులుకున్నాడు. ఆ విధంగా అలా మనము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. దానిని మనము ఆ యొక్క బ్లెస్సింగ్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-12లో ఏమంటున్నాడంటే, ఇఫ్ యు థింక్ యు ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్, అంటే మీరు విశ్వాసంలో ఉన్నారు అని, బలంగా ఉన్నారని మీరు నమ్ముతూ ఉంటుంటే, బీ కేర్ఫుల్ నాట్ టు ఫాల్. ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అయ్యా నేను ఎంతో ప్రీచర్ని, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను, మరి నేను అసలు రక్షింపబడ్డానా లేదా నాకు అనుమానం అని ఉందంటే, నువ్వు రక్షింపబడ్డావయ్యా, ఆ రక్షణలో కొనసాగని చెప్పాను. అంటే రక్షింపబడ్డామా లేదనేది పాస్టర్లకి అనుమానంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఉండి ఉండగా, మరి మామూలు స్థాయి విశ్వాసులుగా మనము విశ్వాసం నుంచి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే డైలీ డే టు డే అప్రైజల్,
బేరీజు వేసుకుంటూ ఉండాలి. మన విశ్వాస యాత్రలో ఎక్కడున్నామో, వెనక్కి వెళ్ళిపోయామా? మరి దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. జాన్యువరి వచ్చేసాం మనం. జాన్యువరి నెలలో సగం రోజులు అయిపోయాయి. మరి మనము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనకి ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని తలంచుకుంటున్నాం, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం, సంతోషిస్తున్నాం. అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదము రక్షణ. నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోనికి వెళ్తావు, స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటాం అనేటువంటి ఆనందంలో మనం ఎప్పుడు కూడా ఆ కలిగిన రక్షణను మనము కోల్పోకుండా చూసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, గత వారము మీకు చెప్పి ఉన్నాను. ఆమ్, భ్రష్టత్వం, మత భ్రష్టత్వంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మూడు ఎగ్జాంపుల్స్ ఒకసారి మళ్ళా రిపీట్ చేస్తాను ఇక్కడ. చార్లెస్ టెంపుల్టన్ అనే ఆయన ఒక గొప్ప ఆమ్, బైబిల్ ప్రసంగికుడు. ఆ, కెనడాకి చెందినటువంటి ఆయన. ఈయన థియలాజికల్ బీటీహెచ్ ఎంటీహెచ్లు కూడా చేశాడు. పార్క్ డేల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూట్, ప్రిన్స్టన్ థియలాజికల్ సెమినరీలో చేశాడు ఈయన. అంటే ఆషామాషి చదువు కాదు, గొప్ప చదువు. ఆషామాషి పరిచర్య కాదు. ఇంచుమించు ఒక ఏ, 25 ఏళ్ళు బైబిల్ పట్టుకుని ప్రసంగికుడిగా వివిధ చర్చిల్లో పనిచేశాడు. బిల్లీ గ్రహం గారితో పాటు సువార్త కూటాల్లో అసోసియేట్ గా పనిచేశాడు. 85 సంవత్సరాలు జీవించాడు. 2001 ఉన్న ఆయన చనిపోయాడు. అయితే మనము ఇతని జీవితం నుంచి మనకేమి నేర్చుకుంటున్నామంటే, 1950 ఒక లీడింగ్ ఎవాంజలిస్ట్. అంటే బిల్లీ గ్రాహం కంటే బిల్లీ గ్రాహం లాగా మంచి సేవ చేసే విధంగా ఇంచుమించు ఒక 10 ఏళ్ళ పాటు లీడింగ్ ఎవాంజలిస్ట్ గా ఉన్నాడు. అయితే సడన్ గా ఆయనలో మత భ్రష్టత్వం వచ్చేసింది. ఆ మత భ్రష్టత్వం ఎందుకు వచ్చిందో మనం క్లియర్ గా చెప్పలేం, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల ఆ బైబిల్ మీద విశ్వాసం, ప్రభు మీద విశ్వాసం త్యజించి ఎథిస్ట్ అయిపోయాడు. అయితే డౌట్లు, అన్ని డౌట్లే. అది గొప్ప ప్రసంగికుడు, 20 ఏళ్ళు ఆ, మా పాదిరిగా ఉండి పెద్ద పెద్ద క్రూసేడ్లో వాక్యం చెప్పినటువంటి ఆ, ఈయన మరి సడన్ గా ఎథిస్ట్ గా మారిపోయాడు. తర్వాత మారిపోయి ఆ జర్నలిజంలోను, రేడియోలోను ప్రభువుకు వ్యతిరేకంగాను ఆ విధంగా మారిపోయాడు. ఈయన బిల్లీ గ్రాహం పవర్ఫుల్ అమెరికన్ ఎవాంజలిస్ట్. 99 ఏళ్ళు జీవించాడు. 2018లో ఆయన చివరి వరకు కూడా ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అయితే టెంపుల్టన్ ఆ విధంగా కాకుండా విశ్వాసం నుంచి భ్రష్టత్వం అయిపోయి అతను ఒక నాస్తికుడిగా మారిపోయి ఒక ఒక పుస్తకం కూడా రచించాడు. ఫేర్వెల్ టు గాడ్, దేవునికి ఆ, మరి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఆ రీజన్స్ ఏదో వివరించాడు. ఈ పుస్తకం కూడా ఆ, ప్రపంచం అంతా అవైలబుల్ గా ఉంది. ఈ విధముగా గొప్ప ప్రసంగికుడు నాస్తికుడిగా అయిపోయి యేసుప్రభు మీద, దేవుని మీద విషము కక్కటం అనేది చాలా మనకి బాధ కలిగించేస్తారు. ప్రపంచానికే బాధ కలిగించింది. సో ఇస్కరియోతు యూదా కూడా 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉండి ప్రభు యొక్క పరిచర్యలో ట్రెజరర్ గా ఉండి ప్రభువుతో పాటు అనేకమైనటువంటి మహిమ కార్యాల్లో కూడా పాల్గొంటూ కూడా ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ద్రోహి. అలాగే కొంతమంది ద్రోహులు చాలా కాలము ఆయన మినిస్ట్రీ చేస్తూ, మినిస్ట్రీ ద్వారా బెనిఫిట్ పొందుతూ, మినిస్ట్రీ ద్వారా పెద్ద పేరు తెచ్చుకుని సడన్ గా మారిపోయారు. అందులో ఈ టెంపుల్టన్ ఒకడు. విశ్వాసాన్ని విడిచిపెట్టాలి అనే అనే నిర్ణయానికి మరి అతను రావడం అనేది చాలా విచారకరం. రెండో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఒక డాన్ డాన్ బార్కర్ డాన్ బార్కర్ అనేవాడు ఒక ఎవాంజలిస్ట్. అంటే 20 సంవత్సరాల మినిస్ట్రీ ఆ, చేశాడు. ఆ, అయితే మినిస్ట్రీలో నా సడన్ గా ఐ జస్ట్ లాస్ట్ ఫెయిత్ అని అన్నాడు. అంటే విశ్వాసం మీదే నాకు విశ్వాసం పోయింది అన్నాడు. అని 20 సంవత్సరాల ఎవాంజలికల్ సేవ తర్వాత ఈ ప్రీచర్ మరి చాలా విచారకరము. 75 సంవత్సరాలు ఇతను బ్రతికాడు. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, బ్రతుకుతున్నాడు. డేనియల్ ఎడ్వర్డ్ బార్కర్. ఈయన కూడా ఎజూసా పాసిఫిక్ యూనివర్సిటీలో, ఇదేదో ఇల్లిటరేట్స్ అమాయకులు అనుకోవడానికి వీల్లేదు. సేవకి సేవ ఉంది. పరిచర్య బాగా జరిగింది. పెద్ద పెద్ద చర్చిల్లో
పరిచయం చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. చదువుకు చదువు ఉంది. ఎజోసా పెసిఫిక్ యూనివర్సిటీ అనే దాంట్లో థియలాజికల్ స్టడీస్ డానియల్ ఎడ్విన్ బార్కర్ చేశాడు. అయితే ఇతను కూడా మరి ఒక 40 సంవత్సరాల కిందట నేను నా విశ్వాసాన్ని ప్రభులో కోల్పోయాను, నేను ఎథిస్ట్నని బహిరంగంగా చర్చిలో చెప్పేశాడు. చర్చ్ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ, క్రీస్తు విరోధులతో జతకట్టాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్ అని సభల్లో మాట్లాడడం కూడా ఇప్పటికీ జరుగుతుంది. ఈ ఎథిజం గురించి మరి అలాగే క్రిస్టియానిటీని విమర్శించడంలో ఆ, ఈ మ్యూజిక్ మ్యాన్ లూసిఫర్ కూడా మ్యూజిక్ మ్యాన్ కదా. ఈ మ్యూజిక్ మ్యాన్ గొప్ప దిట్ట. అటువంటి విధానంలో మరి ఈ విధముగా డాన్ బార్కర్, ఆమ్, డానియల్ ఎడ్వర్డ్ బార్కర్ అనేటువంటి ఆయన స్టిల్ గోయింగ్ ఆన్ అగెనిస్ట్ ది బైబిల్, అగెనిస్ట్ ది క్రైస్ట్, అగెనిస్ట్ ది సాల్వేషన్. మూడవ వ్యక్తిని కూడా చెప్పాను మీకు, జెర్రీ డీవిట్. ఇతను 25 సంవత్సరాలు పెంతెకోస్తల్ మినిస్ట్రీలో గొప్ప ప్రసంగికుడు. పెంతెకోస్తు అంటే మీకు తెలుసు కదా, ఆకర్షణీయంగా చక్కగా పాటలు పాడతారు, మ్యూజిక్తో ఆవేశంగా ఆవేశపూరితమైన ప్రసంగాలు ఇస్తారు, ఊగిపోతూ ఉంటారు. మరి ఇతను కూడా సడన్ గా 25 ఏళ్ళు ప్రభు పరిచర్య తర్వాత పాస్టర్గా పనిచేశాడు. 25 ఏళ్ళు. మరి కారణాలను మనము ఏమి చెప్పం కానీ ఇక్కడ సడన్ గా ఆయన మరి విశ్వాసం నుంచి వెనక్కి తొలగిపోయి ఒక నేను ఎథిస్ట్ అంటే వారికి దేవుడు లేడు అని చెప్పే విధానంలోకి వెళ్ళిపోయాడు. ఇతను లాస్ట్ ఇయర్ సడన్ గా 78 ఏళ్ళు బ్రతికి హార్ట్ అటాక్ వచ్చి January 6th 2024 అంటే ఇంచుమించు 1 year బ్యాక్ ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతను కూడా హోప్ ఆఫ్టర్ ఫెయిత్, ఏ జర్నీ ఫ్రమ్ బిలీఫ్ టు ఎథిజం. ఎథిసిజం అంటే నాస్తికత్వమునకు విశ్వాసము నుండి నాస్తికుడిగా ఏ విధంగా అయిపోయానో అనే పుస్తకాన్ని రాశాడు. హోప్ ఆఫ్టర్ ఫెయిత్. హోప్ ఆఫ్టర్ ఫెయిత్. ఫెయిత్ తర్వాత నా నిరీక్షణ ఏంటి? మనమంతా ఫెయిత్ తర్వాత నిరీక్షణ యేసు ప్రభు మనల్ని రక్షించాడు, పరలోకంలోకి ఆయన తీసుకెళ్తాడు అనుకుంటే ఈయన అసలే దేవుడే లేడు, యేసే లేడు అన్న విధంగా జెర్రీ డేవిడ్ ఒక పుస్తకం రాశాడు. ఎంత విచారకరం! ఇతను కూడా కొంతమంది ఈ క్రిస్టియానిటీ వదిలేసినటువంటి పాస్టర్స్ కి అమెరికాలో సపోర్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, క్లెర్జీ ప్రాజెక్ట్ అని. అంటే ఎవరైతే పాస్టర్లు ఈ క్రిస్టియానిటీని వదిలేసి వస్తారో ఆ క్లెర్జీ ప్రాజెక్ట్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది. ఈ జెర్రీ డేవిడ్ కూడా ఆ క్లెర్జీ ప్రాజెక్ట్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. అతను ఆ విధంగా ఆ, తర్వాత చనిపోవడం జరిగింది. సో మనము వీటి నుంచి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. చార్లెస్ టెంపుల్టన్, అదేవిధంగా ఆ, బార్కర్, మూడవ వ్యక్తి జెర్రీ డి విట్. ఈ ముగ్గురు కూడా దే గ్రాడ్యుయేటెడ్ ఇన్ థియలాజికల్ కాలేజెస్, served Lord Jesus Christ in big churches for many years, more than 2 decades. Suddenly they gone astray from the faith. దానికి కారణం ఏంటో చూద్దాం. 1 కొరింథీయులు 9:27లో ఏముందంటే, ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో, నా శరీరాన్ని నలుగొట్టుకుని దాన్ని లాభర్చుకున్నాను. అంటే ఈ బాడీని నేను కంట్రోల్గా పెట్టుకోవడం ఉన్నాను. ఎందుకంటే నేను ఒకవేళ నాకు ఇవ్వబడినటువంటి బహుమానము రక్షణని నేను ఏమన్నా కోల్పోతానేమో అని భయపడుతూ మనం బ్రతకాలి. అంటే మీరు వణుకుతూ, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసాం, వణుకుతూ భయంతో మీ రక్షణను కొనసాగించండి అంటే, రక్షణ పోవడానికి అనేకమైనటువంటి త్రోవల్ని సాతాను ఏర్పాటు చేస్తాడు, నీకు డౌట్స్. అందుకని అంత్యకాలంలో మనుషులు వాత వేయబడిన మనస్సు ఉంటుందని అంటాడు. అందుకని నిలుచున్నామని మనం అనుకుంటున్నాం. వేళ రేపు ఎలాగుంటాము, వచ్చే సంవత్సరాల్లో ఎలాగుంటాము అన్నది మన విశ్వాసం బట్టి ఉంటుంది. మీకు తెలుసు, మన చర్చ్ ఆఫ్ గాడ్లో బిగినింగ్లో చాలా మంది ఉండేవారు. వాళ్ళు కారణాలు ఏమీ లేకుండా మన చర్చ్ ఆఫ్ గాడ్ ఫెయిత్ నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు మరి ఎందుకు వెళ్ళిపోయారో మనకు తెలియదు. అలాగే చర్చ్ ఆఫ్ గాడ్లో ఉండి ఏ చర్చికి కూడా వెళ్లకుండా, అసలు చర్చికే రాకుండా కారణం తెలియదు. పాస్టర్ గారి మీద కోపమా, లేకపోతే టీచింగ్స్ మీద కోపమా,
లేకుంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రైవేట్ అఫైర్స్ బట్టి వాళ్ళకి రావడానికి ఇష్టం లేదు. ఆ విధంగా కొంతమంది అయిపోతారు. మనం కూడా ఒకవేళ ఈ జెర్రీ డేవిడ్ లాగా, చార్లెస్ టెంపుల్టన్ లాగా, మనము డాన్ బార్కర్ లాగా మనం ఏమన్నా అలాంటి పరిస్థితుల్లో ఉంటామేమని ఎప్పటికప్పుడు మన రక్షణను చెక్ చేసుకుంటూ మన రక్షణని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. సో ఎవాంజలికల్ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నాయకులు నాస్తిక వైఖరి ఇవన్నీ కూడా మీకు ఇంటర్నెట్లో లభ్యమవుతాయి. వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్గా మీరు చూడాలంటే వీళ్ళ పేర్లు కొడితే చాలు, గూగుల్లో వచ్చేస్తాయి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్రిస్టియన్ ఫెయిత్ ఇన్ జీసస్. అందుకనే ప్రభు అంటాడంటే నమ్మకం, క్రిస్టియానిటీ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉందని మీకు తెలుసు. ఆ ప్రకటన గ్రంథం 2:10 ఏముందంటే మరణం వరకు నమ్మకముగా ఉండము. నమ్మకం అంటేనే విశ్వాసం. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్. ఆ సాంక్టిఫికేషన్ ఆ డయాగ్రామ్ లో మీకు చూపించిన విధంగా రక్షింపబడిన మీరు ఆ ఆ రక్షణలో కొనసాగుతూ ఉండాలంటే సాంక్టిఫికేషన్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడు పాపాలను ఒప్పుకోవాలి, మన మైండ్తోనూ శరీరంతోనూ చేస్తున్న పాపాలను వదిలేసుకోవాలి. ఒకవేళ పొరపాటున అవుతున్నా దాన్ని ప్రభువు ఎదురు పెట్టాలి, క్షమాపణ అడగాలి. కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా ప్రభుతో పాటు సహవాసంలో ఉండాలి. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్ అండ్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారు అల్లరి చేస్తూ ఉంటుంటే మనం కొట్టామంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోరు. కొంతమంది వెళ్ళిపోతారు కానీ వాళ్ళు మనల్ని ఎంత కొడుతున్నా గట్టిగా పట్టుకుంటారు మనల్ని. అలాగే మన తండ్రి, మన యేసు ప్రభువుని మనము ఆయన శిక్షించినా పట్టుకునే ఉండాలి, అంతేగాని పారిపోకుండా ఉండాలి. ఆ విధముగా మనము ప్రభువుతో ఫెలోషిప్లో ఉండే విధముగా మనము బ్రతకాలి. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఈవేళ మంచి విశ్వాసులుగా ఉన్నాము. డాన్ బార్కర్, ఆ, ఆ, బిల్లీ గ్రాహం లాంటి గొప్ప సేవకుడు, టెంపుల్టన్, వీళ్ళంతా మాసామాషి మనుషులు కాదు. మొదటి వారుగా ఉండేవారు ప్రీచింగ్ లో, కడపటి వాళ్ళు అయిపోయారు. అందువలన మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనం పడిపోతాం అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 ఏముందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు జరుగుటకే సమస్తము సమకూడి ఎరుగుచున్నవని ఎరుగుదము. మనకు మేలు చేస్తాడు దేవుడు, కాకపోతే మన దురాశతో మనం దేవునికి దూరంగా పోతున్నామేమో అని మనము ఆ, ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళు. అందుకనే మత్తయి సువార్త 22:14 పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. మెనీ పీపుల్ హ్యావ్ బీన్ కాల్డ్ బట్ చూజన్ పీపుల్ ఆర్ కొంతమంది. మనం చూజన్ పీపుల్ అని గొప్పగా చెప్పుకుంటాం కదా, మరి చూజన్ పీపుల్ ఏ విధంగా అన్ని వేళలా ఉండాలో, విశ్వాసులుగా ఎలా ఉండాలో, శాంక్టిఫైడ్ పీపుల్గా ఎలా ఉండాలో అది మీ మనసుకే మీకు తెలుసు. ఆ రీతిగా చర్చ్కి వచ్చినప్పుడే ఆ శాంక్టిఫైడ్ పీపుల్గా ఉండడం కాకుండా 24 hours ఎవ్రీ డే, ఎవ్రీ వెకేషన్, ప్రతి సమయంలో కూడా ప్రభు బిడ్డలుగా మీరు ప్రవర్తించవలసిన వారై ఉన్నారు. అదేవిధంగా మనము ఇంకా కొన్ని మాటలు చూసినట్లయితే దేవుడు కొంతమందిని ఎంపిక చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్సాకు, యాకోబు, సంసోను, దావీదు, సొలొమోను, ఇర్మియా, బాప్తిస్మిచ్చు యోహాను గురించి మా ప్రభువు దేవుడు ఆ, వారి 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 యొక్క బర్త్కి ముందే వారి గురించి ఉద్దేశించి ఉన్నాడు. బిఫోర్ దర్ బర్త్స్ గాడ్ ఫోర్ న్యూ సెవరల్ ఇండివిజువల్స్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి ఫోర్ నాలెడ్జ్ ఇంక్లూడ్ స్పెసిఫిక్ పీపుల్. కొంతమంది ప్రజలకి ఆయన తెలుసు. అలాగే బైబిల్లో కొంతమంది ప్రజలు నాశనానికి సిద్ధపడి ఉంటారని, నాశనం కొరకు, అగ్ని కొరకు కూర్చబడినటువంటి జనాంగంలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రభు బిడ్డలుగా, శాంటిఫైడ్ పీపుల్గా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-7 ఇందులో ఆ, మనము 5వ వచనం చూస్తే, తన చిత్త ప్రకారం అంటే దేవుని చిత్త ప్రకారము ఆయన సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. అందుకనే ఇంకా 6వ వచనంలో చూస్తే, మనము జగత్తు పునాది మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. గాడ్ హ్యాస్ చూజన్ అస్, బట్ ఆర్ యూ చూజింగ్ హిమ్?
Are you following him always, every day throughout your life, every minute, every hour, every day, every month, throughout the year, every year, you are following him? లేకుంటే అప్పుడప్పుడు జస్ట్ నామినల్గా క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు ఏ యొక్క అనుమానము ఆ, ఏషావులో చేదైన వేరు మొలిచింది. మీలో చేదైన వేరు ఏదైనా అంటే యాంటీ క్రైస్ట్, అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ, లేకుంటే ఆ, వేరే వేరే బోధలు, కొన్ని కొన్ని మతాల వాళ్ళు ఉన్నారంటే ఆ మత గ్రంథాలను తప్పించి వేరే మత గ్రంథాలను చదవనివారు వాళ్ళు, మారిపోతారని. అలాగే మన కొంతమంది బైబిల్ని ఎందుకు తీసుకోరు అంటే ఆ బైబిల్ పంచేటప్పుడు ఆ బైబిల్ మనల్ని మార్చేస్తుందేమో అని దాన్ని టచ్ కూడా చేయరు. చిన్నపిల్లలకు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ముందుగా కాషన్ చెప్తారు, బైబిల్ కెన్ చేంజ్ ద పీపుల్, గాడ్ విల్ చేంజ్ ద పీపుల్. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ విధముగా మనము మన యొక్క జీవితాలలో యేసు ప్రభువును యాక్సెప్ట్ చేసిన తర్వాత యేసు ప్రభువును నుంచి విశ్వాసం నుంచి ఆ పడిపోతామేమో అనేటువంటి భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించాలి. అదే మన టాపిక్ వేళ. మీరు ముగ్గురు వ్యక్తులు బ్రహ్మాండమైనటువంటి ప్రచారకుల గురించి మీకు చెప్పాను, మత బోధకులు. మనము ఎప్పుడు కూడా మనము నిల్చున్నాము అనుకుంటున్నాం కానీ పడిపోతామేమో అనే అవిశ్వాసము మనలో రాకూడదు. అందుకనే మిమ్మల్ని కూడా యూట్యూబ్లో ఆ ప్రసంగాలు వినడము, ఈ ప్రసంగాలు వినడము, ఇంతకంటే గొప్ప దైవ జ్ఞానాన్ని మీకు ఎవరు కూడా ఇవ్వలేరు. ఎవరో అన్నారు మన వాక్యం వింటూ అపోస్టసీ అండ్ అన్బిబ్లికల్ వర్షిప్ గురించి చూస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ఎవరో చెప్పేవారు లేరు తెలుగులో అని ఎవరో ఎప్రిషియేట్ చేశారు. అఫ్ కోర్స్ పొగడ్తలకి నేనేమి పొంగిపోను కానీ, బట్ మీకు స్వచ్ఛమైనటువంటి ఆత్మీయాహారాన్ని నేను పంచుతున్నాను ఈ వయసులో కూడా అన్నది నాకు తెలుసు. మరి ఆహారాన్ని భుజిస్తున్న వారు మీరు ఆత్మీయంగా బలంగా లేకుండా మీరు ఇప్పుడు ఒకవేళ అన్యుల్లో కలిసిపోయి అన్య పద్ధతుల్లో ఉంటున్నారంటే అది చాలా విచారకరమైన విషయం. దేవునికి విచారమే, బోధకుడైన నాకు కూడా విచారకరం. అందుకనే మీరు డోంట్ లిసన్ టు ప్యాగన్ క్రిస్టియన్స్ అంటే టెంపుల్టన్ లాంటి వాళ్ళు, జెర్రిడ్డి విట్ లాంటి వాళ్ళు, చార్లెస్ డాన్ బార్కర్ లాంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళు మీకు గత వారమే చెప్పాను, ముసుగు వేసుకుంటారు. తోడేలు ముసుగు వేసుకున్నటువంటి విధానంలో వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట. అందుకనే ఒక రీసెర్చ్ గురించి కూడా మీకు చెప్పాను. అమెరికాలో క్రైస్తవ బోధకుల గురించి ఒక ఇద్దరు సర్వే చేస్తే ఆ ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఐదుగురు టాప్ టాప్ ర్యాంకింగ్ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ వాళ్ళు ఏమని ఒప్పుకున్నారంటే మేము యేసు గురించి బోధిస్తాము కానీ మాకు యేసు పట్ల నమ్మకం లేదు, మాకు విశ్వాసం లేదంటారు. దే ఆర్ డూయింగ్ ప్రొఫెషన్ జాబ్. ఇప్పుడు నేను ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ని. నా ఉద్యోగం అది కాబట్టి నేను అలాగా 35 ఏళ్ళు చేశాను. నా ఉద్యోగంలో నేను చెప్పాలి కాబట్టి. అలాగే కొంతమంది ప్రీచర్స్ జీతం కోసం బోధిస్తారు కానీ వారు నిజంగా సత్యాలను అర్థం చేసుకుని సత్యాలను వెంబడిస్తూ ఆ ఆ సత్యంలోనే ఉండమని బోధిస్తారు కానీ వారు సత్యంలో ఉండరు. అలాంటి వాళ్ళు అమెరికన్ ప్రీచర్స్ లో ఆ ఐదుగురిని మీకు చూపించాను. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ సాడ్. వాళ్ళొక ప్రొఫెషన్ గా ఈ క్రిస్టియన్ ప్రీచింగ్ తీసుకుంటున్నారు. మీరు కూడా ఒక ఏదో ఒక లాభసాటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు కూడా మనకి బ్లెస్సింగ్స్ ఉండాలని ఆయనను నమ్ముకుంటే అది వ్యర్థమని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు యేసు మీకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణలో మీరు కొనసాగబడే విధముగా ఆ రక్షణను మీరు భయంతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఏంటంటే 2వ అధ్యాయము 1:3లో 1వ వచనం చదువుతాను. మీరు సత్యముల గురించి అనేకమైనటువంటి వాక్యాలు విన్నారు కదా 25 ఏళ్ళ నుంచి. వాటిని విడిచిపెట్టి ఎవడో ఏదో మాట అన్నాడు అంటే హర్ట్ అయిపోయి లేదా మా మా మనసు మార్చేసుకుని ఇంక నేను చర్చికి వెళ్ళను లేదా వాక్యం విన్ను అసలు క్రిస్టియానిటీలోనే ఉండను, వేరే చర్చికి వెళ్ళిపోతాను అనే విధానంలో ఉంటే అసలు ఇక్కడ ఏం బోధించబడుతుంది, మిగతా చోట ఏం బోధించబడుతుంది అంటే నీకు పూర్తిగా ఈ పాస్టర్ గారు చెప్పేటువంటి మాటలు అర్థం చేసుకోవడానికి చెవుల్లోకి వెళ్ళలేదన్నమాట. కనుక నువ్వేం చేసుకుంటావు, నేను అదర్ ఆల్టర్నేటివ్ చూసుకుంటావు. నీకు ఇక్కడ భక్తికరమైనటువంటి ఒక పరిస్థితి నీ మనసులో లేకపోతే వేరే వేరే చోట్ల వెతుక్కుంటా ఉంటావు. అది లేకుంటే వదిలేస్తావు, టీవీ దగ్గర కూర్చుంటావు, లేకుంటే
నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇంక నేను దేవుడి దగ్గరికి వెళ్ళను, దేవుడు నాకు ఇది చేశాడు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఇలా ఈ చర్చిలో పాస్టర్ గారు విమర్శిస్తున్నాడు అనే విధానంలో దూరంగా వెళ్ళిపోతాం. మీరు 25 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సత్యాలను వింటున్నారే, మీరు కొట్టుకొని పోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలు చూడడం మీకు, అందుకనే చాలా వీడియోల్లో గత 2 ప్రసంగాల్లోనూ మీకు పెద్ద పెద్ద ప్రసంగాలు గంట గంటన్నర చెప్పడం కారణం ఏంటంటే అవి మీకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. అపాస్టసీ, మత భ్రష్టత్వం, మనలో కూడా మత భ్రష్టత్వం వస్తుందేమో. అన్బిబ్లికల్ వర్షిప్, యాంటీ క్రిస్టియన్ బిబ్లికల్ వర్షిప్, అంటే క్రైస్తవ వ్యతిరేక బోధనా పద్ధతులు. ఎప్పుడో ఆ క్రీస్తు పూర్వము 1 నుంచే ఈ చర్చిలు ఏర్పడిన తర్వాత, క్రీస్తు ప్రభు 33లో చనిపోయారు ఆయన. 1వ శతాబ్దం నుంచి కూడా ఈ ప్యాగనిజం అనేది ఎంటర్ అయిపోయింది వర్షిపుల్లో కూడా. అయితే పండుగల్లో ఎప్పుడో క్రీస్తు పూర్వమే ప్యాగనిజం వచ్చేసింది. ప్యాగన్ అంటే అన్యమత పద్ధతులు అన్నమాట. మనము అన్య పద్ధతుల్లో మిగతా ఇప్పుడు చర్చిల్లో మీరు గమనించండి. ఒకసారి ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే వేరే చర్చికి వెళ్ళి గమనిస్తే, లేకపోతే వేరే చర్చ్, మన చర్చ్ నుంచి వేరే చర్చికి వెళ్తున్న వాళ్ళు గమనిస్తే అడగండి వాళ్ళని, ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వర్షిప్ చేస్తారు, వాక్యం ఎలా ఉంటుందంటే అది మెకానికల్ గానే ఉంటుంది. అదేదో ఒక బోధకుడు ఉద్యోగం చేసుకున్నట్టే చెప్తారు కానీ ఆ విశ్వాసములో పెంపుదల ఉండాలి అంటే ఆ ఆ, మరి ఆ డాన్ బార్కర్, టెంపుల్ టర్న్, జెర్రీ డేవిడ్ భార్యలు కూడా మారిపోతారు, వాళ్ళ భార్యలు పిల్లలు కూడా మారిపోతారు. ఎంత శాపగ్రస్తమైనటువంటి విషయం. ఇంట్లో హెడ్ ఆఫ్ ది హౌస్ వ్యతిరేకంగా ఉంటే ప్రభుకి, మరి వాళ్ళు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం? రక్షణలోకి వచ్చావు, మళ్ళా రక్షణలో ఉన్నానా లేదని అనుమానం నీకు. అందువల్ల మీరు ఆ రక్షణలో ఉండి బయటికి పోదామనే ఆలోచన చేస్తున్న వాళ్ళకి చాలా దేవుని ఉగ్రత ఉంటుందని మనం గమనించుకోవాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, జీవము గల దేవుని విడిచిపోనట్టు. ఆ మూడు మూడు ఉదాహరణలలో కూడా ఆ దేవుని విడిచిపోయారు వాళ్ళు. పుస్తకాలు కూడా రాశారు యాంటీగా. విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరియందును ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసము ఆ స్టాండర్డ్ చాలు. నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళతో అంటా ఉంటాను, ఉన్న సభ్యులను ప్రొటెక్ట్ చేసుకుని, ఉన్న సభ్యులను మనము ఆధ్యాత్మికంగా నడిపించడం కంటే గొప్ప ఆశీర్వదకరం ఉండదు. జనాలను తోలుకొచ్చి, లేకపోతే అది ఆ గిఫ్ట్లు ఇస్తాము, భోజనాలు పెడతాము, లేకుంటే అయ్యో కొన్ని ల్యూరింగ్ మెథడ్స్ ద్వారా మనం వాళ్ళని రప్పించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉన్న క్వాలిటీ డౌన్ అయిపోతుంది. ఇక్కడ మనకు మంది మంది కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ అని చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే ఒక మనలో ఒక ఒక బ్లాక్ షీప్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని కొన్ని వైట్ షీప్లు కూడా పాడైపోతాయి. కనుక విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఏదన్నా చేరిపోతుందేమని మనల్ని మనం జాగ్రత్తగా చూచుకోవాలని ఇక్కడ చెప్పింది. అందుకనే మీ రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించండి. అందుకనే వేరే ప్రీచర్స్ చూడొద్దు. ఆ లేకుంటే ఏదో ఈ 3 లక్షల మంది వచ్చేస్తున్నారు, లేకపోతే ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు అనే విధానంలో మనము ఆ, ఆలోచన చేయకూడదు. వేరే ప్రసంగికులు అంటే ఇంతకంటే ఎక్కువ సమయం ఎవడో చెప్పలేడు. ఇంతకంటే ఎక్కువ సమయం చెప్పినా అన్ని అన్ని ఏవో సొల్లు కబుర్లు ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు పాటించలేరు కదా. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, మీలో ఏమన్నా అటువంటిది వస్తుందేమని. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పొందకుండా తప్పిపోతామేమో, సాతానుడు మనల్ని కొనిపోతాడేమో. 3 ఉదాహరణలు ముగ్గురు 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 బైబిల్ టీచర్స్ గురించి మీకు చెప్పాను. సో ఎబ్రి 6:4-8లో ఏమంటాడంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును, అంటే దే ఆర్ బోర్న్ అగైన్. జెర్రీ డివిట్ అయితే 17వ ఏటే బోర్న్ అగైన్, బాప్తిజం తీసుకున్నాడు. దేవుడితో కూడా మాట్లాడుతూ ఉండేవాడు ఆ దర్శనంలో. అలాంటి వాడు చెడిపోయాడు. మీకు ఆదివారం నాడు బిలాం డాక్టర్ని గురించి చెప్పబోతున్నాను. ఆ బిలాము కూడా యెహోవా దేవుడు బిలాంతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి వాడు మాంత్రికుడిగా అయిపోయాడు. ఒక ఒక సార్సరీ, అంటే అలాగ అయిపోతూ ఉంటారు కొంతమంది. అలాగ అయిపోవడానికి కూడా కొంతమంది ఏర్పాటు చేయబడి ఉంటారు, ఆ అగ్ని చేత కాల్చివేయబడ్డానికి. ఒకసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలువారై ఉన్నప్పుడు మరి తప్పిపోయినటువంటి వాళ్ళు కూడా మరలా వాళ్ళని మళ్ళా బోధించడము ప్రీచ్ చేయడము ఆ, అలాంటివి చేయడం కష్టం. ఆ, జెర్రీ డేవిడ్కి చాలా ఫోన్లు వస్తూ ఉండేవి. అయ్యో ఏంటయ్యా మా పాస్టర్ నువ్వు ఇలాగా మారిపోయావేంటి అని చాలా మంది పలు చోట్ల నుంచి నువ్వు గొప్ప ఎవాంజలిస్ట్ కదా, ఎథిజం గురించి చెప్తున్నావేంటి ఇప్పుడు అని అంటే ఆ, అంటే ఇంకెవరు చెప్పినా వాత వేయబడిన మనసు అనమాట. వాళ్ళు నూతనపరచడం అసాధ్యం. ఆరో వచనంలో ఉంది చూడండి, మరలా వారిని నూతనపరచడం అసాధ్యం. కనుక ప్రియులారా, మనము మనము యేసుప్రభువుని ఇక్కడ 10వ అధ్యాయం 29వ వచనంలో దేవుని కుమారుని పాదాలతో తొక్కేస్తున్నారంట వాళ్ళు. ఆ, ఆయన నిబంధన రక్తాన్ని అపవిత్రంగా చేస్తున్నారట, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారట. మరి వీళ్ళకి దండన ఉండదా అని క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ. ఖచ్చితంగా ఉంటుంది. కనుక ప్రియమైన విశ్వాసులారా, మనము తప్పనిసరిగా విశ్వాస యాత్రలో భయముతోనూ వణుకుతోనూ అవిశ్వాసుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండం ఉంది, లేక్ ఆఫ్ ఫైర్. అది మీరు గమనించుకోండి. అంతేగాని మీరు ఏదో ఆషామాషిగా క్రైస్తవ్యంలో ఉండకండి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫెయిత్. ఇట్ విల్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మెయింటైన్ ది క్రిస్టియన్ టెస్ట్ మనీ ఆల్వేస్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైం. బట్ యూ క్యాన్ డూ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్. అందుకని ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడిగి ప్రార్థించుకుని మీరు ప్రతిదీ మీరు చేయండి. ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గర ఉంటే వార్నింగ్లు ఇస్తాను కదా. ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అనండి. నేను బ్రతికినంత కాలం కూడా నేను ఖండిస్తూనే వాక్యాలు మీరు బాగా ఎదగాలి దేవుళ్ళని అని చెప్తాను. ఒకవేళ నా టైం అయిపోయిన తర్వాత కూడా ఆ, మన సంఘంలో దేవునికి వందనాలు, మంచిగా వాక్యం చెప్పే వాళ్ళని దేవుడు డెవలప్ చేశాడు. ఏదో పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి కబుర్లు, పిచ్చి పిచ్చి డాక్టర్లను పాటించే వాళ్ళు ఎవరు లేరు. నా వల్లే యువకులు కూడా తయారయ్యారు కాబట్టి దేవునికి వందనాలు. కనుక ఇప్పుడు భయంతోనూ వణుకుతోనూ మన రక్షణను మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాము.